ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో అనూహ్య మలుపు తిరిగాయి. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఓ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి హఠాత్తుగా రావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఏమాత్రం ఊహించని ఈ పరిణామం రానున్న రోజుల్లో ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పిలుపునివ్వడం, ఆ కీలక నేతతో దాదాపు 2 గంటలకు పైగా ఏకాంతంగా చర్చించడం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీలోకి ఆహ్వానించడం వంటి అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. నిన్న మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి నివాసానికి ఆ కీలక నేత వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. గత ఎన్నికల ముందు వరకు వైసీపీకి దూరంగా ఉండి విపక్ష కూటమిలో కీలక భూమిక పోషించిన ఆ నేత అనూహ్య భేటీకి రావడం అందరికీ ఆశ్చర్యపరిచింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ భేటీకి 2 రోజుల ముందే ముఖ్యమంత్రి కార్యాలయం చర్చించుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఒక సామాజిక వర్గంలో ఆ నేతలకున్న పట్టు, భవిష్యత్ రాజకీయ అంచనాలు వంటి అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నేతల నుంచి ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నేతలు విజయవాడ సెంట్రల్ లేదా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాలను ఏదో ఒక ఖచ్చితంగా కేటాయించినట్లు ప్రతిపాదించారని సమాచారం. అంతేకాకుండా పార్టీలో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవికి లేదా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఒక కీలక మంత్రి పదవిని కూడా హామీ ఇచ్చినట్లు అత్యంత వర్గాల నుంచి చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనపై ఆ నేత సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తన అనుచరులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. దీనిపై ఇటు వైసీపీ శ్రేణులు, అటు విపక్ష కూటమిలోనూ తీవ్ర చర్చ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో జరిగిన ఈ రహస్య భేటీ వివరాలు బయటకు రావడంతో వంగవీటి రాధా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక లాంఛనమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగానే ఈ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారని, ఇందుకోసం భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది జరిగితే రాష్ట్రంలోని కీలకమైన కాపు సామాజిక వర్గం ఓట్లను, ముఖ్యంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ఓట్లను ప్రభావితం చేయడంలో జగన్ ఇది భారీ బూస్ట్ను ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చినప్పటికీ విపక్ష కూటమిలో ఇటీవల జరుగుతున్న అంతర్గత పరిణామాలు, అసంతృప్తులు, ముఖ్యంగా ఆ కీలక నేతకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం వంటి అంశాలు వైసీపీ బలంగా వాడుకునే ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. విపక్ష కూటమిలో మరొక భాగస్వామ్య పార్టీ అధ్యక్షుడు ఇటీవలే రాజకీయ ప్రవేశం చేసిన దివంగత నేత రంగా కుమార్తె ఆశా కిరణ్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ నేత వర్గం లేవనెత్తిన అంశాలు కూడా ఈ భేటీకి దారితీసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. జగన్ వ్యూహాత్మక పిలుపు, బంపర్ ఆఫర్ ఇప్పుడు విపక్ష కూటమికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. రాధా రాకతో వైసీపీ మరింత బలపడుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.